నా బైక్ అయితే చూస్తున్నారు కదా, BS6 డియో బైక్ మన కాడికి అయితే తీసుకొచ్చారు కస్టమరు. నేను ప్రాబ్లం వచ్చేసి 2 ఇయర్స్ నుంచి అయితే పక్కన పెట్టారంట. బైక్ అయితే స్టార్ట్ కావట్లేదు, చాలా అంటే చాలా డస్ట్ పడింది అన్నారు. ఫస్ట్ అయితే వాటర్ అయితే కొట్టాం, వాటర్ కొట్టాక బండి అయితే ఈ లెవెల్ అవుతుంది. మనకు వచ్చేసి డైంజర్ లైట్ అయితే పోయింది. డైంజర్ లైట్ అయితే మారుస్తున్నాం సెట్. మెయిన్ వచ్చేసి మనకు స్టార్ట్ కావట్లేదు, బ్యాటరీ అనేది డౌన్ అయిపోయింది. అలాగే హెయిర్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ చేంజ్, ఫ్యాన్ కవర్ అనేది పోయిందన్న. ఈ ఫ్యాన్ కవర్ అనేది దొరకలేదు, చాలా రోజులు టైం పట్టింది. తర్వాత కస్టమర్ అనేది రాలేదు, దీనివల్ల ఇంజన్ అనేది హీట్ అయ్యి మనకు బైక్ అయితే ఆగిపోతున్నది. కస్టమర్కి వచ్చేసి 3 బైకులు అయితే ఉన్నాయి, అందుకని ఈ బైక్ అనేది పక్కన అయితే పెట్టడం అయితే జరిగింది. బైక్ అనేది చాలా అంటే చాలా తుప్పు అయితే పట్టింది, చూడండి ఎలా ఉందో. మొత్తం అయితే మనకైతే చేసేయండి అని చెప్తున్నారు. హలే వీల్ కాడ నుంచి మనకు మొత్తం తుప్పు పట్టింది. బైక్ అనేది పక్కన పెట్టి మనకు ఎక్స్టెండెడ్ కేబుల్ అనేది 2 జామ్ అయిపోయాయి. ఈ కేబుల్ అయితే చూస్తున్నారు కదా, ఈ కేబుల్ అనేది 2 జామ్ అయిపోయాయి. కేబుల్ వచ్చేసి సెట్ అయితే కంపెనీ తెప్పించాము. మనకు ప్యానల్ అనేవి మొత్తం పగిలిపోయాయన్న, దీనివల్ల సౌండ్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయండి అని చెప్పారు. హెడ్లైట్కి వచ్చే క్లాంపులు అయితే మొత్తం కట్ అయిపోయాయన్న, ఇవల్ల కట్ అయిపోయాయి. ఈ మొత్తం మనకు అడ్జస్ట్మెంట్ చేసి ప్రస్తుతానికి రన్ అయ్యేటట్టు చేయండి అని చెప్పారు. మొత్తం పగిలిపోయాయి, ఇవల్ల మనం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. డైంజర్ లైట్ అయితే పగిలిపోయిందినా, మనకైతే డైంజర్ లైట్ కవర్ అయితే దొరకలేదు. మొత్తం సెట్ అయితే మారుస్తున్నాము. డైంజర్ లైట్ సెట్ వచ్చేసి మనకు 610 రూపాయలు అయితే పడిందినా, కంపెనీదే ఇది. టోటల్ వర్క్ అయ్యాక ఫుల్ వీడియో అయితే పెడతానా. బైక్ అయితే టోటల్ ఫిట్టింగ్ అయిపోయిందినా. మనం ఆడ బ్లాక్ స్ప్రే అయితే అప్లై చేసాము. నీట్గా అంటే ప్యానల్ అనేవి మనకు సౌండ్ రాకుండా చేయడం అయితే జరిగింది. మెయిన్ వచ్చేసి మనకు సైలెన్సర్ ఇదంతా మనకు మొత్తం కలర్ పెయింటింగ్ అనేది పోయిందినా. మనమైతే బ్లాక్ స్ప్రే అయితే అప్లై చేసాం. మెయిన్ ఫ్యాన్ కవర్, ఫ్యాన్ అయితే కొత్తది చేసాము. దీనివల్ల ఇంజన్ అనేది హీట్ అవుతుందన్నా, కంపల్సరీ మనం ఫ్యాన్ అయితే ఉండాలి బైక్కి. డైంజర్ లైట్ మొత్తం సెట్ అయితే చేసాం. ఇండికేటర్లు మనకు డైంజర్ కవర్ అన్నీ అయితే రన్ అవుతున్నాయి. బైక్ ఆయిల్ చేంజ్, హెయిర్ ఫిల్టర్ అయితే కొత్త చేసాం. మెయిన్ కిక్ రాడ్ అనేది చాలా ఫ్రీ అయితే చేసాం. స్టక్ అయితే అయింది, మొత్తం అయితే వర్క్ అయిపోయింది. వాటర్ వాష్ కానీ అయిపోయింది. సార్ అయితే స్టిక్కరింగ్ అయితే చేపిస్తా అంటున్నారు. ఫ్రంట్ కవర్ అనేది మనకు కలర్ అయితే షేడ్ అయిపోయిందినా. ఇది మొత్తం సెట్ అయితే అడిగాం. షోరూమ్ వచ్చేసి మనకు 5800 అయితే చెప్పారు కాస్ట్. అందుకని సార్ అయితే స్టిక్కరింగ్ అయితే చేపిస్తా అని చెప్పారు. బైక్ అయితే టెస్టింగ్ అయితే బైక్ అయితే బాగుంది. ఓకేనా, మన వీడియోలు చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.